ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు అనుసరిస్తున్న విధానం భారీ చర్చకు దారితీస్తోంది. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు మునుపెన్నడూ లేని విధంగా ఆర్భాటంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొని అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు బీజేపీ నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు అభ్యర్థిని గెలిపించి తమ పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఖర్చు విషయంలో లిమిట్ లేకపోవడంతో ఓటర్లను భారీగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. విజయమే లక్ష్యంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార తీరుపై స్పెషల్ స్టోరీ. ట్రెండ్ మార్చుతున్నారా లేక సెట్ చేస్తున్నారో తెలియదు, కానీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు దొక్కుతుంది. 6 నెలల ముందు నుండే ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచార పర్వంలో దూకుడు ప్రదర్శిస్తుండగా నామినేషన్ల ప్రక్రియతో ఆర్భాటం మరింత పెరిగిందనే చెప్పాలి. సాధారణ ఎన్నికలను మరిపించేలా కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండడం గమనార్హం. భారీ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ నయా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు. బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కకోమరేల నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కన్నీవిరిగిన రీతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు కరీంనగర్ నియోజకవర్గంలోని 4 ఉమ్మడి జిల్లాలకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి రెండో నామినేషన్ దాఖలు చేసినప్పుడు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరై భారీ ర్యాలీగా తరలి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కూడా టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటికీ ఇంతటి ప్రచారం మాత్రం ఏనాడు చేయలేదు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మాత్రమే కనిపించే ప్రచార హంగు, ఆర్భాటం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వంలోనూ సాక్షాత్కరించిన తీరుపై మేధావి వర్గాలు చర్చించుకుంటున్నాయి. అభ్యర్థి ప్రతిపాదకులు బలపరిచిన వారు వెళ్ళి నామినేషన్లు వేసి పట్టభద్ర ఓటర్లను, టీచర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించేవారు. 4 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వ్యక్తిగతంగా కలవడమో లేక తమ సహచరులు, అనుచరుల ద్వారా ప్రచారం కొనసాగించేవారు. ఒక రకంగా చెప్పాలంటే పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అన్నట్టుగా ఏమాత్రం సందడి లేకుండా ప్రచారం నిర్వహించుకునేవారు. ఆయా పార్టీ ముఖ్య నేతలు కూడా ప్రకటనలు చేయడంతోనే సరిపెట్టుకునేవారు. కానీ ఏకంగా ర్యాలీల్లో పాల్గొన్న సందర్భాలు మాత్రం లేవని చెప్పాలి. 4 ఉమ్మడి జిల్లాలోని 2 నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ముక్కు మీద వేసుకోవాల్సిందే. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,58,674 మంది ఉన్నారు. వీరు 1,23,000 మంది మహిళా ఓటర్లు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో 28,672 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పట్టభద్రులు, టీచర్ నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య మొత్తం కలిపితే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల సంఖ్య వరకు ఉంటుంది. 40 అసెంబ్లీ, 6 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఓటర్లు, 2 నియోజకవర్గ అభ్యర్థులకు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల ప్రచార తీరు మాత్రం అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునే ఉండడం గమనార్హం. గతంలో పట్టభద్రుల పక్షాన నాయకులు పోరాడినా న్యాయం జరగలేదని ఒక అసంతృప్తి పట్టభద్రులు నెలకొంది. అయితే ఈసారి అలా కాకుండా పట్టభద్రుల పక్షాన ఉండి తమ సమస్యలపై పోరాడే వాళ్ళను ఎన్నుకోవాలని పట్టభద్రులు ఆశిస్తున్నారు. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాసరెడ్డి, S6 న్యూస్, కరీంనగర్. తెలంగాణలో కూడా మనం కొమరం పులిని తెచ్చుకున్నాం. మల్కా కొమరయ్య గారు అత్యాశ, అవినీతి ఇవి కేజ్రీవాల్ కొంప ముంచినయి అని అన్నా హజారే చెప్పిండు. గల్లీల తెలంగాణ గల్లీలలో ఏ లిక్కర్ దందా పార్టీ బీజేపీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి నేను మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాపాలన తెలంగాణ పట్టభద్రులందరికీ సవిన విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజే ప్రత్యేక కార్యాలయాన్ని